సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఫ్రెషర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, టెస్టింగ్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, టెస్ట్ లీడ్గా చేస్తున్న వాళ్ళు, టెస్ట్ మేనేజర్స్గా చేస్తున్న వాళ్ళు, సీనియర్ టెస్ట్ ఇంజనీర్స్, మాన్యువల్ టెస్టర్స్, ఆటోమేషన్ టెస్టర్స్, ఈటీఎల్ టెస్టర్స్, ఇట్లా సెలీనియం అంటే రకరకాల టెస్టింగ్ కెరీర్ పాత్లో ఉన్నవాళ్ళు ఏఐ టెస్టింగ్ ఎందుకు నేర్చుకోవాలి, జనరేటివ్ ఏఐ టెస్టింగ్ అంటే ఏంటి, ఎజెంటిక్ ఏఐ టెస్టింగ్ అంటే ఏంటి, రియల్గా టెస్టర్స్ ఏఐ టెస్టర్గా చేంజ్ అవటం వలన వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఏఐ టెస్టింగ్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది చూడండి. 2024 to 2026 ఏఐ క్యూఏ జాబ్స్, ఏఐ టెస్ట్ ఇంజనీర్ జాబ్స్ 3.2 times గ్రో అయినాయి. ఈ యావరేజ్ ఏఐ క్యూఏ ఇంజనీర్ శాలరీ 18 lakhs. జాబ్ పోస్ట్ రిక్వైర్ ఎల్ఎల్ఎం టెస్టింగ్ స్కిల్స్ 67% గ్రో అయినాయి. ఎల్ఎల్ఎం టెస్టింగ్ స్కిల్స్ అంటే ఎలాంటి జాబ్స్ పోస్ట్ అవుతున్నాయి అంటే ఏఐ క్యూఏ ఇంజనీర్, వీళ్ళకి ఏం రావాలి, ప్రాంప్ట్, డీప్ ఎవాల్, పైథాన్, ఎల్ఎల్ఎం బేసిక్స్. సెకండ్ ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్ స్పెషలిస్ట్. థర్డ్ ఎజెంటిక్ ఏఐ టెస్ట్ ఇంజనీర్. ఫోర్త్ ఏఐ రెడ్ టీమ్ ఇంజనీర్. ఫిఫ్త్ ఏఐ సేఫ్టీ అండ్ కంప్లయన్స్ టెస్టర్. సిక్స్త్ ఎంఎల్ ఆప్స్ క్యూఏ అండ్ ఏఐ అబ్జర్వబిలిటీ టెస్టర్. మీరు ఏఐ క్యూఏ ఇంజనీర్ తీసుకుంటే 10 to 20 lakhs ఉంది ప్యాకేజ్. ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్ స్పెషలిస్ట్కి 14 to 25 lakhs ఉంది. ఏఐ రెడ్ టీమ్ ఇంజనీర్కి 18 to 30 lakhs ఉంది. ఎజెంటిక్ ఏఐ టెస్ట్ ఇంజనీర్కి 20 to 35 lakhs ఉంది. ఏఐ సేఫ్టీ అండ్ కంప్లయన్స్ టెస్టర్కి 18 to 30 lakhs ఉంది. ఎంఎల్ ఆప్స్ క్యూఏ అండ్ ఏఐ అబ్జర్వబిలిటీ టెస్టర్కి 16 to 28 lakhs ఉంది. ఇవి నిజంగా అంటే ఏఐ సేఫ్టీ అండ్ కంప్లయన్స్ టెస్టర్ అనేది కానీ, ఎంఎల్ ఆప్స్ క్యూఏ, ఏఐ అబ్జర్వబిలిటీ టెస్టర్స్ కూడా ఎమర్జింగ్ అని చెప్పొచ్చు మనం. ప్రొడక్ట్ కంపెనీస్లో ఏఐ టెస్టర్స్ని హైర్ చేసే కంపెనీస్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, అడోబ్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ కూడా ఏఐ నేటివ్ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేస్తున్నాయి. ఇంటర్నల్ ఏఐ క్యూఏ టీమ్స్ ఉన్నాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎసెంచర్, డెలాయిట్ ఇలాంటి కంపెనీస్కి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఏఐ టెస్టర్స్ని తీసుకుంటున్నారు. ఏఐ స్టార్టప్స్ తీసుకుంటే 100+ ఏఐ స్టార్టప్స్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, స్మాలర్ టీమ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్కి ఏఐ టెస్టర్స్ కోసం చూస్తున్నారు. సో మీరు లింక్డ్ఇన్కి వెళ్ళినప్పుడు సెర్చ్ చేయాల్సింది ఏఐ టెస్టింగ్ అని కానీ, ఎల్ఎల్ఎం క్యూఏ అని కానీ, ప్రాంప్ట్ ఇంజనీర్ క్యూఏ అని కానీ చెక్ చేయండి. ఈ జనరేటివ్ ఏఐ టెస్టింగ్ గురించి ఒక 10 points చెప్తాను. ఫస్ట్ పాయింట్, అసలు ఈ జనరేటివ్ ఏఐ టెస్టింగ్ అంటే ఏమిటి? మనం ట్రెడిషనల్ టెస్టింగ్లో అది మాన్యువల్ అయినా ఆటోమేషన్ అయినా ఇన్పుట్ ఇచ్చి ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ వచ్చిందో లేదో చెక్ చేస్తాం. కానీ ఏఐ టెస్టింగ్లో సేమ్ ఇన్పుట్కి ఎవ్రీ టైం డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. అంటే జస్ట్ కంటెక్స్ట్ మారిస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, సో ఎవ్రీ టైం వచ్చేటటువంటి డిఫరెంట్ అవుట్పుట్ కరెక్టా కాదో చెక్ చేయటం. అంటే అసలు టెస్టింగ్ మైండ్ సెట్టే మొత్తం మారిపోతుంది. మనం చూసే ఈ టెస్టింగ్ ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ ఏఐ టెస్టింగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్గా థింక్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ జనరేటివ్ ఏఐ టెస్టింగ్కి ఎజెంటిక్ ఏఐ టెస్టింగ్ కూడా డిఫరెన్స్ చెప్తాను నేను. ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇచ్చే అవుట్పుట్ని టెస్ట్ చేయటం జనరేటివ్ ఏఐ టెస్టింగ్. అంటే ఏంటి? చాట్‌జిపిటి, క్లాడ్, జెమినై ఇలాంటి ఏఐ మోడల్స్ ప్రొడ్యూస్ చేసే రెస్పాన్స్ యాక్యురేట్గా, సేఫ్గా, రిలవెంట్గా ఉందా లేదో వ్యాలిడేట్ చేయటం జనరేటివ్ ఏఐ టెస్టింగ్. సో ఎగ్జాంపుల్, మనం సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చాం, రెస్పాన్స్ సైకిల్ ఎంత టైం పట్టింది, లేకపోతే కస్టమర్ సపోర్ట్ బాట్ ఏదైతే ఉందో, చాట్ బాట్స్ కానీ, కస్టమర్ సపోర్ట్ బాట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నాయా లేవా, సో ఇవి లాంగ్వేజ్ని బట్టి, స్టైల్ని బట్టి చేంజ్ అవుతున్నాయా లేవా, ఎంత టైంలో అవుట్పుట్ వస్తుంది, ఇలాంటివన్నీ జనరేటివ్ ఏఐ టెస్టర్స్ చెక్ చేస్తారు. ఎజెంటిక్ ఏఐ టెస్టర్స్ వచ్చేటప్పటికి ఏఐ ఏజెంట్ వర్క్ ఫ్లోని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? మల్టిపుల్ స్టెప్స్లో రియల్ వరల్డ్ యాక్షన్స్ చేయటం. అంటే ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తాయి? మల్టిపుల్ స్టెప్స్లో రియల్ వరల్డ్ యాక్షన్స్ని చేస్తాయి. అంటే అవి ఈమెయిల్ పంపిస్తాయి, డేటాబేస్ని అప్డేట్ చేస్తాయి, ఏపీఐస్ని కాల్ చేస్తాయి. సో ఈ మల్టీ స్టెప్ అటానమస్ టాస్క్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉందా లేదా టెస్ట్ చేయడాన్ని ఎజెంటిక్ ఏఐ టెస్టింగ్. అంటే ఎజెంటిక్ ఏఐ టెస్టింగ్లో మెయిన్ ఫోకస్ యాక్షన్స్ని టెస్ట్ చేయడం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు హెచ్ఆర్ ఆన్బోర్డింగ్ ఏజెంట్ 10 steps కరెక్ట్గా కంప్లీట్ చేస్తుందా లేదా. సో ఇలా ఎంటర్ప్రైజ్ ఏజెంట్స్ని టెస్ట్ చేసేటటువంటి స్కిల్స్ ఎజెంటిక్ ఏఐ టెస్టర్ కావాలి. సో ఇప్పుడు ఏఐ టెస్టర్ అంటే జనరేటివ్ ఏఐ టెస్టింగ్ తెలియాలి, ఎజెంటిక్ ఏఐ టెస్టింగ్ తెలియాలి, ఈ రెండింటిని ఆటోమేషన్ ఎలా చేయాలి, ఈ రెండింటికి ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలో కూడా తెలియాలి. ఇది కంప్లీట్గా మనం ఏఐ టెస్టింగ్ అని పిలవచ్చు. అంటే ఏఐ టెస్టింగ్లో ఎజెంటిక్ ఏఐ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో మనం సమ్మరైజ్ చేస్తే ఇక్కడ జనరేటివ్ ఏఐ టెస్టింగ్ అంటే సరైన ఆన్సర్ వచ్చిందా లేదా చెక్ చేయటం, ఎజెంటిక్ ఏఐ టెస్టింగ్ అంటే సరైన యాక్షన్ చేసిందా లేదా, రియల్ వరల్డ్ డ్యామేజ్ కాకుండా అంటే రియల్ వరల్డ్లో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ కాకుండా ఇది అసలు కరెక్ట్ యాక్షన్ వచ్చిందా లేదా ఏదైనా రాంగ్ ఆన్సర్స్ వస్తున్నప్పుడు ఆ ఏజెంట్ వలన వచ్చే రిస్క్ లెవెల్స్ని చెక్ చేయటం, ఏజెంట్ పెర్ఫామ్ చేసే యాక్షన్ వలన రియల్ వరల్డ్లో రావాల్సిన ఆన్సర్ కాకుండా ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆ రిస్క్ లెవెల్స్ని చెక్ చేయటం అనేది ఎజెంటిక్ ఏఐ టెస్టర్ యొక్క పని. సో ఈ ఏఐ టెస్టర్స్కి ఫేస్ చేసే ఒక 3 ఛాలెంజెస్ చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ డిటర్మినిస్టిక్ అవుట్పుట్ వస్తుంది. అంటే సేమ్ ప్రాంప్ట్ 10 టైమ్స్ మీరు రన్ చేస్తే 10 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. ప్రతిసారి సేమ్ ఆన్సర్ వచ్చే అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి 10 డిఫరెంట్ టైమ్స్లో చెక్ చేసినప్పుడు బిహేవియర్ కన్సిస్టెంట్గా ఉందా లేదా. రెండవది హెల్యూజినేషన్స్, ఏఐ కాన్ఫిడెంట్గా రాంగ్ ఫ్యాక్ట్స్ చెప్తుంది. సో టెస్ట్ చేయకుండా ప్రొడక్షన్కి పంపిస్తే అది డిజాస్టర్ అవుతుంది. 3 రియల్ సైడ్ ఎఫెక్ట్స్, ఏజెంట్ రాంగ్ యాక్షన్ చేస్తే అది ఫైల్ డిలీట్ అయిపోవచ్చు, రాంగ్ ఈమెయిల్ పంపించవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కాబట్టి రియల్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏఐ టెస్టింగ్ అనేది మ్యాండేటరీ. సో ఏఐ టెస్టింగ్కి ప్రజెంట్ టెస్టింగ్లో ఉన్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ రాదు, కొంత ఎక్స్ట్రా కంటెంట్ నేర్చుకోవాలంతే. అసలు ఎంత డిఫరెన్స్ వస్తుందో కూడా చూద్దాం మనం. అసలు ఎగ్జిస్టింగ్ టెస్టర్స్ ఎందుకు ఏఐ టెస్టింగ్కి అప్స్కిల్ అవ్వాలి? ప్రజెంట్ టెస్టింగ్లో వర్క్ చేసే వాళ్ళు మీకు చాలా ఆటోమేషన్ టూల్స్ తెలుసు, ఏపీఐ తెలుసు, డేటాబేస్ టెస్టింగ్ తెలుసు, ఈటీఎల్ టెస్టింగ్ తెలుసు, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ తెలుసు. మరి ఏఐ టెస్టింగ్ ఎందుకు నేర్చుకోవాలి? మీరు సెలీనియం, సైప్రస్, ఏపీఐ టెస్టింగ్ చేస్తుంటే ఓకే, కానీ ఏఐ సిస్టమ్స్ని టెస్ట్ చేయడానికి ఇంకా ఒక 50% ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే 25-26లో 40% ఆఫ్ న్యూ సాఫ్ట్వేర్ ఫీచర్స్లో ఏఐ కాంపోనెంట్ ఉంది. సో మీరు ఏఐ కాంపోనెంట్ టెస్ట్ చేయకపోతే మీ టీంలో ఏఐ టెస్టింగ్ అనేది సో వేరే పర్సన్స్కి హైర్ అవ్వచ్చు, లేదా మీ క్లయింట్ ఆ ఏఐ టెస్టింగ్ విషయంలో డిసాటిస్ఫై అవ్వచ్చు. ఎందుకంటే ఆ ఏఐ ఫీచర్ డెవలప్ చేయడానికి ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కాబట్టి మెయిన్గా క్లయింట్ ఆ ఏఐ టెస్టింగ్ అవుట్కమ్ మీద ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్రెడిషనల్ టెస్టింగ్కి ఏఐ టెస్టింగ్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ట్రెడిషనల్ టెస్టింగ్ ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్ అవుట్పుట్ని మ్యాచ్ చేస్తుంది. ఏఐ టెస్టింగ్ ఏం చేస్తుంది? సిమిలారిటీ స్కోరింగ్ చెక్ చేస్తున్నాం మనం. ట్రెడిషనల్ టెస్టింగ్లో ఏం చేస్తున్నాం? మనకు డిటర్మినిస్టిక్ టెస్ట్ కేసెస్ ఉంటాయి, ప్రాబబిలిస్టిక్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. ట్రెడిషనల్ టెస్టింగ్లో యూఐ, ఏపీఐ, డేటాబేస్ లేయర్ని టెస్ట్ చేస్తాం. కానీ జనరేటివ్ ఏఐ టెస్టింగ్లో ప్రాంప్ట్ లేయర్ అండ్ ఎల్ఎల్ఎం రెస్పాన్స్ లేయర్ని, అంటే మనం చేసేటటువంటి యూఐ, ఏపీఐ లేయర్తో పాటు ప్రాంప్ట్ లేయర్ అండ్ ఎల్ఎల్ఎం రెస్పాన్స్ లేయర్ని కూడా ఎక్స్ట్రా టెస్ట్ చేయాలి. మన ట్రెడిషనల్ టెస్టింగ్లో పాస్ ఫెయిల్ అనేదే మన టార్గెట్. కానీ ఏఐ టెస్టింగ్లో రిస్క్ లెవెల్స్ స్కోర్ ఇస్తాం. అంటే ఈ సినారియోకి రిస్క్ లెవెల్ 0, ఈ సినారియోకి రిస్క్ లెవెల్ 1, ఈ సినారియోకి రిస్క్ లెవెల్ 2. అలాగే ట్రెడిషనల్ టెస్టింగ్లో డొమైన్ నాలెడ్జ్ కంటే కూడా మనం ఎక్కువ రిక్వైర్మెంట్స్ని టెస్ట్ చేయడం మీద ఫోకస్ చేస్తాం. కానీ ఏఐ టెస్టింగ్లో ఎల్ఎల్ఎం బిహేవియర్, టోకెన్స్, సో ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఏఐ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి జనరేటివ్ ఏఐ టెస్టింగ్లో ఏజెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, సో ఏజెంట్ స్టేట్ కానీ, మెమరీ, ఇలాంటివి కాంప్లెక్స్ సినారియోస్ని కూడా మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈవెన్ లింక్డ్ఇన్ ప్రకారం కూడా చూస్తే నార్మల్ క్యూఏ ఇంజనీర్తో పోల్చుకుంటే ఏఐ క్యూఏ ఇంజనీర్కి 3x గ్రోత్ ఉంది. మీరు లింక్డ్ఇన్కి వెళ్ళి ఏఐ టెస్టింగ్ లేదా ఎల్ఎల్ఎం క్యూఏ లేదా ప్రాంప్ట్ టెస్టింగ్ జాబ్స్ని చూడండి. సో 2024తో పోల్చుకుంటే 25-26లో 3x టైమ్స్ ఈ జాబ్స్ ఇంక్రీజ్ అయినాయి. శాలరీ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో శాలరీ డబుల్ అయింది, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఏమో 3x టైమ్స్ గ్రో అయినాయి. అంటే ఏఐ టెస్టర్ స్కిల్స్కి సప్లై తక్కువ ఉంది, చాలా తక్కువ మంది కోర్స్ నేర్చుకుంటున్నారు. కాబట్టి సో ఏఐ టెస్టింగ్ స్కిల్ ఇప్పుడు ఉంటే, అంటే ఆఫ్టర్ ఒక 2 years తర్వాత అందరికీ ఏఐ టెస్టింగ్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఉంటే ఏంటంటే డిమాండ్ ఉంది, సప్లై తక్కువ ఉంది, ఆల్మోస్ట్ డబుల్ ప్యాకేజెస్ ఇస్తున్నారు. అట్లాగే సో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా 3x టైమ్స్ గ్రో అయినాయి. కాబట్టి ఏఐ టెస్టింగ్కి అప్ స్కిల్ అవ్వటం అనేది డెఫినెట్గా మీ రెజ్యూమ్ యొక్క వాల్యూని, మీ రెజ్యూమ్కి వచ్చే కాల్స్ నెంబర్ని పెంచే ఛాన్స్ ఉంది. ఇంకొక రీజన్, ట్రెడిషనల్ మాన్యువల్ టెస్టర్స్ ఫాస్ట్గా ఇంపాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఏఐ పవర్డ్ టెస్ట్ జనరేషన్ వాళ్ళ వర్క్ని రీప్లేస్ చేస్తుంది. సో ఫస్ట్ మీరు రెజ్యూమ్లో ఏఐ టెస్టింగ్ పెట్టకపోతే ట్రెడిషనల్ మాన్యువల్ టెస్టర్కి ఇంకా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. సో శాలరీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఏఐ టెస్టింగ్ అనేది మీ రెజ్యూమ్కి ప్రీమియం స్కిల్ అవుతుంది. కాబట్టి ఈ 3 పాయింట్స్, అంటే మీ జాబ్ ఎఫెక్ట్ అవ్వకూడదన్నా, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ పెరగాలన్నా, శాలరీ గ్రో అవ్వాలన్నా,
సో మీ టెస్టింగ్లో మీరు ప్రీమియం రెజ్యూమ్గా ఉండాలన్నా సరే సో డెఫినెట్గా ఏఐ టెస్టింగ్ స్కిల్కి అప్ స్కిల్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద గుడ్ డెసిషన్. సో ఇప్పుడు థర్డ్ పాయింట్, ఏఐ టెస్టింగ్కి ఎట్లా అప్ స్కిల్ అవ్వాలి, అసలు రోడ్ మ్యాప్ ఏంటి, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఆల్రెడీ మేము టెస్టింగ్లో ఉన్నాం, ఏఐ టెస్టింగ్ అసలు ఎట్లా అప్ స్కిల్ అవ్వాలి. సో ఏఐ టెస్టింగ్ అప్ స్కిల్ అవ్వడానికి ఒక 10 పాయింట్స్ ఒక స్టెప్ బై స్టెప్ మీరు అప్డేట్ అవ్వచ్చు. ఫస్ట్ ఫౌండేషన్, ఏఐ ఫౌండేషన్ తెలియాలి మీకు. అంటే ఏఐ అండ్ ఎల్ఎల్ఎం బేసిక్స్ అర్థం చేసుకోండి. ఎల్ఎల్ఎం అంటే టోకెన్స్ కానీ, టెంపరేచర్, హెల్యూజినేషన్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్, టెక్నికల్ డెప్త్ కంటే కూడా టెస్టింగ్ పర్స్పెక్టివ్ నుంచి అర్థం చేసుకోండి. ఇక్కడ మళ్ళీ చాలా మంది ఉంటారంటే డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ ఉంటారు, కానీ టెస్టింగ్ పర్స్పెక్టివ్ నుంచి ఈ ఎల్ఎల్ఎం ఫౌండేషన్ అర్థం చేసుకోండి. సెకండ్ పాయింట్ మెయిన్ మీరు చూడాల్సింది ప్రాంప్ట్ టెస్టింగ్. ఈ ప్రాంప్ట్ టెస్టింగ్లో మీరు ప్రాంప్ట్ ఫూ అనే టూల్ వాడచ్చు. సో దీని ద్వారా మీరు ఆటోమేటెడ్ టెస్టింగ్ దట్ ఫైండ్స్ అండ్ ఫిక్సెస్ ఏఐ రిస్క్ ఇన్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్లో ఉన్న ఏఐ రిస్క్ని మీరు టెస్ట్ చేయొచ్చు. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి ర్యాగ్ టెస్టింగ్. ర్యాగ్ టెస్టింగ్ కూడా ర్యాగస్ ఫ్రేమ్వర్క్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ర్యాగ్ బేస్డ్ ఏఐ బిల్డ్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు రిట్రీవల్ క్వాలిటీ, ఫెయిత్ఫుల్నెస్, ఆన్సర్ రిలవెన్స్, రెగాస్ మెట్రిక్స్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో రెగాస్ అంటే పైథాన్ బేస్డ్ ఉంటుంది. ఇది ఇక్కడ బేసిక్ పైథాన్ నాలెడ్జ్ ఉండాలి. ఇది థర్డ్ మాడ్యూల్. ఫోర్త్ మాడ్యూల్ ఏజెంట్ టెస్టింగ్. ఏజెంట్ టెస్టింగ్ వచ్చేటప్పటికి ఏజెంట్ వర్క్ ఫ్లోని ట్రేస్ చేయటం, టూల్ కాల్స్ని ఇన్స్పెక్ట్ చేయటం, మల్టీ స్టెప్ ఎవాల్యుయేషన్ చేయటం, ఇలాంటివి చేయాలి ఇక్కడ మీరు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి లాంగ్ స్మిత్ ట్రేసెస్ నేర్చుకోండి. ఇది ఒక 1 వీక్ టైం పడుతుంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి సేఫ్టీ టెస్టింగ్ ఇంపార్టెంట్. సేఫ్టీ టెస్టింగ్లో ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్స్ చెక్ చేయడం, హార్మ్ఫుల్ కంటెంట్ డిటెక్షన్, బయాస్ టెస్టింగ్. సో ఇది ఒక అడ్వాన్స్డ్ లేయర్ అని చెప్పొచ్చు మనం ఇది. సో దీనిలో కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. సో గార్డ్ రైల్స్ ఏఐ కానీ, పైరేట్ కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి. తర్వాత రియల్ ప్రాజెక్ట్స్ని ఏఐ టెస్టింగ్లో చేసిన రియల్ ప్రాజెక్ట్స్ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. సో కస్టమర్ సపోర్ట్ బాట్ టెస్ట్ చేయండి, దాన్ని గిట్హబ్లో అప్లోడ్ చేయండి. అదే ప్రాంప్ట్ ఫూ ప్లస్ రెగాస్ ఎవాల్ రిజల్ట్స్ చూపించండి. సో ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో రియల్గా ఏఐ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ప్రూవ్ అవుతాయి మీకు. కాబట్టి మీ గిట్హబ్లో ప్రాపర్గా జనరేటివ్ ఏఐ టెస్టింగ్ కానీ ఏజెంట్స్ని టెస్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ని రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. మీకు ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఏఐ టెస్టర్గా మీరు వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది? ఆల్రెడీ మీరు మాన్యువల్లో వర్క్ చేస్తుంటే, మాన్యువల్లో మీకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఏఐ టెస్టర్ అవ్వాలనుకోండి, మీకు 3 months టైం సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు టెస్టింగ్ మైండ్ సెట్ తెలుసు, బగ్ రిపోర్టింగ్ తెలుసు, టెస్ట్ కేస్ రైటింగ్ తెలుసు. ఇప్పుడు ఏఐ టెస్టర్గా మీరు 3 monthsలో అప్ స్కిల్ అవుతారు. ఆల్రెడీ మీరు ఆటోమేషన్ టెస్టర్గా వర్క్ చేస్తున్నారనుకోండి, సెలీనియంలో కానీ, సైప్రస్లో కానీ, టోస్కాలో కానీ, ప్లేరైట్లో కానీ, మీకు ఆల్రెడీ కోడింగ్ స్కిల్స్ వచ్చు, ఫ్రేమ్వర్క్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి 2 monthsలోనే మీరు ఏఐ టెస్టర్గా అప్ స్కిల్ అవ్వచ్చు. మీరు ఆల్రెడీ నాన్ టెక్నికల్గా ఉన్నారనుకోండి, అంటే ప్రొడక్షన్ సపోర్ట్ కానీ, బిఏ రోల్ కానీ, ఇట్లా అలాంటప్పుడు ఏంటంటే మీకు ఒక 6 months పడుతుంది. ఎందుకంటే మీకు టెస్టింగ్ తెలియాలి, తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ తెలియాలి, ఏపీఐ టెస్టింగ్ తెలియాలి, జనరేటివ్ ఏఐ టెస్టింగ్ తెలియాలి, ఏజెంటిక్ ఏఐ టెస్టింగ్ తెలియాలి, ఏజెంటిక్ ఏఐ ఆటోమేషన్ టెస్టింగ్ తెలియాలి, పైథాన్ తెలియాలి, అలాగే ఏఐ టెస్టింగ్ టూల్స్ తెలియాలి. కాబట్టి మీకు 6 months టైం పడుతుంది. మీరు ఫ్రెషర్ ఏఐ టెస్ట్ అవ్వాలంటున్నారు అనుకోండి, మీకు కూడా 6 months టైం పడుతుంది. మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏఐ టెస్ట్ అవ్వాలన్నా సరే 6 months పడుతుంది. ఆల్రెడీ టెస్టింగ్లో ఉన్న వాళ్ళకి చాలా ఈజీ. ఇది ఒక 2 to 3 monthsలోనే మీరు ఏఐ టెస్ట్గా అప్ స్కిల్ అయిపోవచ్చు. ఎప్పుడు నేను చెప్తాను, టైమింగ్ ఇంపార్టెంట్. ఇది ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే తర్వాత దీనికి మళ్ళీ అంటే అందరికీ ఏఐ టెస్టింగ్ వచ్చిన తర్వాత అంత డిమాండ్ ఉండకపోవచ్చు. మీరు వీక్ వైజ్ బ్రేక్ డౌన్, అంటే మనం ఒక 3 months రోడ్ మ్యాప్ తీసుకుంటే ఏఐ టెస్టింగ్కి, సో ఫస్ట్ 2 weeks ఎల్ఎల్ఎం ఫండమెంటల్స్, తర్వాత 2 weeks ప్రాంప్ట్ ఫూ హ్యాండ్స్ ఆన్, తర్వాత 2 weeks రగాస్ ప్లస్ ర్యాగ్ టెస్టింగ్, తర్వాత 2 weeks ఏజెంటిక్ టెస్టింగ్ బేసిక్స్, తర్వాత 2 weeks సేఫ్టీ టెస్టింగ్, తర్వాత 2 weeks ఏఐ టెస్టింగ్. అండ్ ఏఐ టెస్టింగ్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవడం, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం. ఇలాగానే మీరు ప్రిపేర్ అయితే 12 weeksలోనే ఏఐ టెస్టర్ అవ్వచ్చు. కానీ మీకు ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్ వచ్చి ఉంటే టైం తగ్గుతుంది, లేకపోతే మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ రాకపోతే ఇంకో 3 months టైం పడుతుంది. సో నాన్ ఐటీ నుంచి కూడా మీరు ఐటీలోకి వెళ్ళడానికి ఏఐ టెస్టింగ్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్గానే చెప్పొచ్చు మనం. సో ఏఐ టెస్టర్స్ టెస్ట్ చేస్తున్న కొన్ని శాంపుల్ ప్రాజెక్ట్స్, అంటే ఆల్రెడీ రియల్ వరల్డ్లో టెస్ట్ చేస్తున్న కొన్ని ప్రాజెక్ట్ నేమ్స్ చెప్తాను మీకు. కస్టమర్ సపోర్ట్ బాట్, కమర్షియల్ బ్యాంకింగ్కి వెళ్తే కస్టమర్ సపోర్ట్ బాట్స్ వాడుతున్నారు. అది ఖచ్చితంగా టెస్ట్ చేసిన తర్వాతే బ్యాంకింగ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఏఐ కోడ్ అసిస్టెంట్, అంటే మీరు గిట్హబ్, కోపైలట్ ఇలాంటి ఏఐ కోడ్ అసిస్టెంట్ టూల్స్ కూడా టెస్ట్ చేసిన తర్వాతే అవి లైవ్లోకి వెళ్ళినాయి. హెచ్ఆర్ ఆన్బోర్డింగ్ ఏజెంట్, సో హెచ్ఆర్ ఆన్బోర్డింగ్లో మల్టీ స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ చేసిన ఏఐని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ర్యాగ్ బేస్డ్ లీగల్ క్యూఏ, సో డాక్యుమెంట్ సెర్చ్లో ఈ లీగల్ క్యూఏ వచ్చింది ఇప్పుడు, ర్యాగ్ బేస్డ్ లీగల్ క్యూఏ. అలాగే ఫైనాన్స్ రీకాన్సిలేషన్ ఏజెంట్, అలాగే మెడికల్ సిమ్టమ్ చెక్కర్, అలాగే డెవాప్స్ ఆటోమేషన్ ఏజెంట్. ఇవన్నీ ఆల్రెడీ ఏఐ టెస్టర్స్ రియల్ టైంలో టెస్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇవి.
సో ఏఐ టెస్టింగ్ యూజ్ కేసెస్ కానీ ఏఐ టెస్టింగ్ ప్రాజెక్టులు కానీ సో ఆల్రెడీ ప్రొడక్షన్లో చాలా డిప్లాయ్ అవుతున్నాయి కాబట్టి సో ఏఐ టెస్టింగ్ స్కిల్స్ అనేవి ప్రతి టెస్టర్కి మ్యాండేటరీ. అంటే ఇది ఒక ఎక్స్ట్రా స్కిల్ అని నేను చెప్పట్లేదు, మ్యాండేటరీ స్కిల్ ఇది. అంటే నార్మల్ మీకు వచ్చిన మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, డీబీ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్తో పాటు ఏఐ టెస్టింగ్ అండ్ వాటి టూల్స్ పైథాన్ తెలియాలి. అలాగే ఏఐ టెస్టింగ్లో వాడుతున్న ఆటోమేషన్ టూల్స్ ఏంటి? ఒకటి ప్రాంప్ట్ ఫూ, ఇది ప్రాంప్ట్ టెస్టింగ్కి. సో డీప్ ఎవాల్వ్, ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్కి, రెగాస్ ర్యాగ్ టెస్టింగ్కి, లాంగ్ స్మిత్ ఎజెంటిక్ ట్రాకింగ్కి, గెరక్ రెడ్ టీమింగ్కి, అలాగే గార్డ్ రైల్స్ ఏఐ సేఫ్టీకి, ఎజైర్ ఫీనిక్స్ అబ్జర్వబిలిటీకి, అలాగే ట్రూ లెన్స్ ఎవాల్యుయేషన్కి, పైరెట్ రెడ్ లెర్నింగ్కి, అలాగే బ్రెయిన్ ట్రస్ట్ CI/CD ఎవాల్వ్ చెక్ చేయడానికి. సో ఇట్లాంటి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి. సో అంటే ఇట్లాంటి చాలా టూల్స్ డైలీ మార్కెట్లోకి వస్తున్నాయి. సో ప్రజెంట్ మార్కెట్లో వాడుతున్న టూల్స్ ఇవి. సో ఇన్ని టూల్స్ కాదు, ఒక 4 టూల్స్ నేర్చుకోండి ఫస్ట్ ఏఐ టెస్టింగ్కి వెళ్ళడానికి. 4 టూల్స్ అంటే ప్రాంప్ట్ ఫూ, డీప్ ఎవాల్వ్, రెగాస్, లాంగ్ స్మిత్. ఈ 4 టూల్స్ నేర్చుకుని కూడా మీరు ఏఐ టెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ 4 చేస్తే మిగతావి ఆటోమేటిక్గా మీకు ఈజీ అయిపోతుంది. ఇంతకుముందు 2025 వరకు ఏఐ టెస్టింగ్కి, 26లో ఏఐ టెస్టింగ్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అంటే, డిఫరెన్స్ 1, 26లో వచ్చిన కొత్త ట్రెండ్స్ ఏంటి అంటే ఏజెంటిక్ ఏఐ అనేది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అయింది. 2024లో సో ఏజెంట్స్ ఎక్స్పెరిమెంటల్గా ఉండేవి, 26లో ఏజెంట్స్ ప్రొడక్షన్లో ఉన్నాయి. కాబట్టి టెస్టింగ్కి డిమాండ్ అనేది, ఈ ఏజెంటిక్ టెస్టింగ్ డిమాండ్ గ్రో అవడానికి ఇదే మెయిన్ రీజన్. సో ఎవ్రీ కంపెనీ ఏజెంటిక్ టెస్టింగ్ ఇంజనీర్ని హైర్ చేస్తుంది. సో మీరు టెస్టింగ్లో ఉండి అప్స్కిల్ అవ్వాలనుకున్నప్పుడు ఏజెంటిక్ టెస్టింగ్ ఇంప్రూవ్ అవడానికి 2026లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ట్రెండ్ అయింది. సెకండ్ పాయింట్, ఏఐ టెస్టింగ్లో CI/CD పైప్ లైన్ అనేది మ్యాండేటరీ అయింది. తర్వాత థర్డ్ పాయింట్, యూరోపియన్ యూనియన్ ఏం చేసిందంటే 2026లో ఏఐ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అయింది. సో 2026లో యూరోపియన్ యూనియన్ ఏఐ యాక్ట్ కంప్లయన్స్ మ్యాండేటరీ చేసింది. అంటే హై రిస్క్ ఏఐ సిస్టమ్స్కి మ్యాండేటరీగా టెస్టింగ్ డాక్యుమెంటేషన్, ఆడిట్ ట్రయల్స్, కంప్లయన్స్ టెస్టింగ్ అనేది మ్యాండేటరీ అయింది. కాబట్టి యూరోపియన్ యూనియన్లో డెలివరీ చేయాల్సిన ప్రాజెక్ట్స్ అన్నీ డెఫినెట్గా ఏఐ టెస్టింగ్ డాక్యుమెంటేషన్ ఏఐ టెస్టర్స్ ఇవ్వాల్సిందే, లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్ని సబ్మిట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏఐ టెస్టర్స్ని హైర్ చేస్తున్నారు. ఇంకొక రీజన్ ఏంటంటే MCP బేస్డ్ ఏజెంటిక్ టెస్టింగ్ అనేది చాలా రైజ్ అయింది. సో మల్టీ కంటెక్స్ట్ ప్రోటోకాల్ అనేది స్టాండర్డ్గా మారింది. MCP సర్వర్ ఇంటిగ్రేషన్ టెస్ట్ చేయడం అనేది న్యూ స్కిల్ ఇది ఇప్పుడు. క్లాడ్ GPT-4o MCP ఏజెంట్స్ టెస్ట్ ఫ్రేమ్వర్క్ ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతుంది. తర్వాత ఇంకొకటి మల్టీ మోడల్ ఏఐ టెస్టింగ్ పెరిగింది. ఏఐ టెస్టర్స్ ఒకప్పుడు టెక్స్ట్ని మాత్రమే టెస్ట్ చేసేవాళ్ళు, అంటే ఏఐ జనరేట్ చేసిన టెక్స్ట్ని టెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇమేజ్ ప్లస్ ఆడియో ప్లస్ వీడియో ప్రాసెసింగ్ చేసే ఏఐ సిస్టమ్స్ని టెస్ట్ చేయడం గ్రో అయింది. GPT-4o జెమినీ మల్టీ మోడల్ అవుట్పుట్స్ని టెస్ట్ చేయడం అనేది కొత్త ట్రెండ్ ఇది. ఇట్లా ఓవరాల్గా ఏఐలో అప్డేట్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. కాబట్టి ఏఐ టెస్టింగ్ అనేది మీరు మాన్యువల్ టెస్టింగ్లో ఉన్న ఏఐ టెస్టింగ్కి యాడ్ చేసుకోండి, ఆటోమేషన్లో ఉన్న ఏఐ టెస్టింగ్ యాడ్ చేయండి. ఏఐ టెస్టింగ్ ఐడియా ఉంటే మీ క్లయింట్కి మీరు ఇచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అసలు ఏఐ టెస్టింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇక్కడ హానెస్ట్ నా ఒపీనియన్ చెప్తాను. ఏఐ టెస్టింగ్ అనేది ఇప్పుడప్పుడే పోదు, ఎందుకంటే ఏఐ సిస్టమ్స్ ప్రొడక్షన్లో ఉన్నంత కాలం టెస్టింగ్ మ్యాండేటరీ. కొత్త ఏఐ మోడల్ వస్తే టెస్టింగ్ ఛాలెంజెస్ వస్తాయి. కాబట్టి సో ఇది ఏఐ టెస్టింగ్ అనేది వచ్చే 5 years వరకు కూడా డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ కెరీర్గా ఉండే ఛాన్స్ ఉంది. నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఏఐ టెస్టింగ్ని కూడా ఏఐ ఆటోమేట్ చేయడం స్టార్ట్ చేసింది. టెస్ట్ కేస్ జనరేషన్, డేటా సెట్ క్రియేషన్ ఏఐ ఏజెంట్స్ చేస్తున్నాయి. కాబట్టి మాన్యువల్ టెస్ట్ కేస్ రైటర్స్కి రిస్క్ ఉంది. సొల్యూషన్, టెస్టింగ్ స్ట్రాటజీ, టెస్ట్ ఆర్కిటెక్చర్, హయ్యర్ ఆర్డర్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓన్లీ టూల్ ఆపరేటర్గా సెలీనియం టూల్ వస్తే సరిపోదు, స్ట్రాటజీ కూడా బిల్డ్ చేయగలిగితేనే మీకు గ్రోత్ ఉంటుంది. స్ట్రాటజీ, టెస్ట్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ తెలియాలి. ఇంకొక రిస్క్ ఏంటంటే ఏఐ టెస్టింగ్లో ఇప్పుడు నేర్చుకున్న నెక్స్ట్ ఇయర్కే ఓల్డ్ అయిపోవచ్చు. ఒకప్పుడున్న ఏఐ టెస్టింగ్ సిలబస్ వేరు, అప్పుడు ఓన్లీ జనరేటివ్ ఏఐ టెస్టింగ్ ఉండేది, ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ టెస్టింగ్ వచ్చింది. రేపొద్దున ఏఐ రిస్క్ అండ్ కంప్లయన్స్ వస్తుంది. సో టూల్స్ మారుతాయి, ఏఐ టెస్టింగ్ కరికులం మారుతుంది, ఏఐ టెస్టింగ్ సిలబస్ ర్యాపిడ్గా మారుతుంది. కాబట్టి ఒకటి ఏఐ టెస్టింగ్ సిలబసే ఎప్పటికీ ఉండదు. ఒక టూల్ ఉందనుకోండి, టూల్లో ఎప్పుడో కొత్త ఫీచర్ వస్తుంది. ఇది అట్లా కాదు, ప్రతి డే చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు లాస్ట్ ఇయర్ నేర్చుకున్న ఏఐ టెస్టింగ్ నెక్స్ట్ ఇయర్కి అవుట్డేటెడ్ అవ్వచ్చు. ఇది ఒక రిస్క్ ఉంది. మీలో ఎవరైనా టెస్టింగ్లో వర్క్ చేస్తూ ఏఐ టెస్టింగ్కి, ఏజెంటిక్ ఏఐ టెస్టింగ్కి, జెన్ ఏఐ టెస్టింగ్కి అప్స్కిల్ అవ్వాలి అనుకున్నప్పుడు మ్యాక్సిమం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.